तांडूर हल्के के साबिक एमएलए पायलट रोहित रेड्डी की रिहाइशगाह पर बीआरएस के कायदीन की जानिब से मीडिया कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर जिला लाइब्रेरी तंजीम के साबिक चेयरमैन राजीव गौड़, कायदीन श्रीनिवासचारी, एमपीटीसी फोरम के जिले सदर साई रेड्डी, एससी सेल कायदीन हनुमंतु और दीगर ने कहा कि बीआरएस पार्टी से ओहदा हासिल करने वाले कायदीन खुद गर्ज वजूहात के बिना पर कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। दूसरे दिन जेडपी की चेयरपर्सन सुनीता रेड्डी और एमपी रंजीत रेड्डी ने कहा कि वो ओहदों और खुद गर्जी की खातिर कांग्रेस पार्टी में शामिल हुए हैं। उन्होंने कहा कि यह शर्म की बात है कि उन्होंने धोखाधड़ी से कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की, जबकि बीआरएस पार्टी कमजोर थी और केसीआर बीमार थे। మొన్నటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయింది। ఆ 100 రోజుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కూడా ఏవి కూడా ఇంతవరకు ముందుకు సాగలేదు। ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే రైతు రుణమాఫీ చేస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పి అంతవరకు ఎవరెవరు తీసుకుంటారో తీసుకున్నాను కూడా చెప్పాడు। మరి ఇంతవరకు దాని ఊసలేదు, అసలు ఏమీ లేదు, అసలు 2 లక్షల రూపాయలు ఇంతవరకు। ఈ రోజు రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్। ఈ రోజు రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో మొత్తం ధాన్యం కూడా ఇక్కడదక్కడ నీళ్లు లేక ఎండిపోతుంది। దాని గురించి పట్టించుకునే నాదులు లేదు ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా। ఈ రోజు రైతులకు రైతు బంధు కూడా లేదు। మన గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజులలో ఇంతవరకు రైతు బంధు కూడా కరెక్ట్ లేదు ఇంతవరకు। మహిళలకు 2500 రూపాయలు ప్రతి ఇంటికి మహిళకి ఇస్తామని చెప్పాడు, దానికి అసలు ఊసే లేదు। 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు, అదే పాత పెన్షన్ ఇంతవరకు పాత పెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చింది, అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదు। ఈరోజు ప్రజల్లో కూడా రైతు